పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం కొత్తగా అమలు చేయబోతున్న మద్యం పాలసీపై మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు మద్యానికి బానిసలయ్యేలా ప్రభుత్వ విధానం ఉందంటూ మండిపడుతున్నాయి. మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే మద్యం ఏరులై పారుతుందంటూ మహిళా సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఆ దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. షాప్స్ అలాట్మెంట్స్ కోసం మేము ఆహ్వానిస్తున్నాము అని చెప్పేసి ప్రకటించింది. దీన్ని మొదటిగా మేము సరైంది కాదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. మద్యం సమస్యతో ఆరోగ్యం పాడైపోవడం మాత్రమే కాదు మిత్రులారా, నేరాలు డబల్కి డబల్ పెరుగుతున్నాయా లేదా, ఇది మేము ప్రభుత్వాన్ని అడ్రస్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. మీరు నేరాలు తగ్గించాలి అని చెప్పేసి అన్నట్లయితే మద్యం నియంత్రణ అనేది మీ పాలసీగా ఉండాలి. మద్యాన్ని బాగా అమ్ముదాం, మంచి బ్రాండ్లు బాగా అమ్ముదాం, మీరు బాగా తగ్గండి, మీరు బాగా ఊగండి, మీరు బాగా ఆరోగ్యంగా ఉంటారు మద్యం బ్రాండ్లతో, తద్వారా మాకు ఆదాయం వస్తుందనే కాన్సెప్ట్తో ఆ లక్ష్యంతో మీరు పనిచేస్తారా? ఇది మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నది. ఇంత పెద్ద అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీరు మద్య నిషేధం విధించినటువంటి ప్రభుత్వం మీది. ఈ మద్య నిషేధాన్ని లిమిటెడ్ షాప్స్తో అక్రమ మద్యం లేకుండా లిమిటెడ్ షాప్స్ ఇస్తామని చెప్పేసి మీరు తిరిగి ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఈ ఇంట్రడ్యూస్ చేసిన దానిలో ఇవాళ ప్రైవేటు వ్యాపారస్తులకు ఇస్తే అన్కంట్రోలబుల్గా, చాలా విచ్చలవిడిగా మద్యం పెరుగుతుంది. మద్యం పెరగడం అంటే ఆడవాళ్ళకి రక్షణ ఉండదు, మద్యం పెరగడం అంటే నేరాలకు కంట్రోల్ ఉండదు, మద్యం పెరగడం అంటే కుటుంబాలకు రక్షణ ఉండదు, మద్యం పెరగడం అంటే మన భవిష్యత్తు జనరేషన్కి కూడా, భవిష్యత్తు తరానికి కూడా భవిష్యత్తు ఉండదు, భద్రత ఉండదు అనేటటువంటిది గుర్తించమని కోరుతున్నాం. సో గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఇప్పుడున్నటువంటి షాప్స్ ఆధ్వర్యంలో మీరు నిర్వహించండి. ఆ రకంగా నిర్వహిస్తే కంట్రోలింగ్ మీ చేతిలో ఉంటుంది. అంటే ఇవాళ తక్కువ రేటుకు మద్యం ఇవ్వటం వలన ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది మరింత తాగుబోతులుగా తయారు చేయడానికి మీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం. ఒక పక్కన ప్రజా సంక్షేమం మా జయం అంటున్నారు. ప్రజా సంక్షేమం అంటే మద్యం తాగి మద్యం ద్వారా ఆరోగ్యాలు పోగొట్టుకోవడమే ప్రజా సంక్షేమం. ఈ ఆరోగ్యాలు వాళ్ళ పాడైన తర్వాత వాళ్ళ హాస్పిటల్కి ధనాన్ని మొత్తం ఖర్చు చేయటం, మద్యాన్ని నియంత్రించకుండా వాళ్ళు మరింత తాగుబోతులుగా తయారు చేయడాన్ని మీ సంక్షేమాన్ని మేము అడుగుతున్నాం. ఇవాళ సంక్షేమ పథకాలు అనేవి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రజల ఆరోగ్యం కూడా సంక్షేమంగానే ఆలోచించాలి తప్ప ఇవాళ ధనమే ప్రధాన ఆదాయ వనరుగా చూస్తే, ధనార్జనే ప్రధాన ఆదాయ వనరుగా చూస్తే మాత్రం మరింత మహిళలు ఇబ్బంది పడతారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇన్ని అనర్థాల కారణంగా మద్యాన్ని తాగటం వలన ఒక మనిషి పశువుగా మారుతూ ఉంటే, ఆ మనిషి ప్రవృత్తిలో మార్పు రాకపోతూ ఉంటే దాన్ని ఇంకా పెంచి పోషించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే దీన్ని సంక్షేమాన్ని ఎలా అంటారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఎప్పుడు మందుల షాపు మనిషికి బాగోపోతే వైద్యానికి సంబంధించిన మందులు మాత్రం దొరకదు, కానీ ఈ మద్యం మాత్రం 24 hours అందుబాటులో ఉండేట్టుగా ఇవాళ ఉన్నాయి. దాని మీద ఎక్కడ నియంత్రణ అనేది లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మందు అనేది కూడా అమ్మే విషయంలో కంపల్సరీ టైం అనేది ఏ టైం నుండి ఏ టైంకి ఉన్నారో ఆ టైం తర్వాత అమ్మితే ఆ షాపుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఉండాలి. ఆ అధ్యయన కమిటీ ఇచ్చినటువంటి నివేదికని బయట పెట్టాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మద్యం పాలసీని ఏర్పాటు చేయాలి అని చెప్పి మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేస్తూ ఉంది. గవర్నమెంట్ రన్ చేసే మద్యం షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి అని చెప్పి ప్రభుత్వాన్ని సూచిస్తూ ఉన్నాం. ప్రైవేటు వ్యక్తులకి అంటగట్టడం ద్వారా విచ్చలవిడితనం పెరిగిపోయి అనేకమైనటువంటి క్రైమ్ రేటు కానీ, దారుణాలు కానీ, అత్యాచారాలు కానీ పెరిగేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉందని కూడా ప్రభుత్వాన్ని ఒక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాం. శ్రామిక జనం ముఖ్యంగా బాగా ఈ ఫ్లడ్స్ వలన సఫర్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు వచ్చే ఒక నూతన మద్య పాలసీ వాళ్ళ మీద ఒక పిడుగుబాటు చర్యే అవుతుంది. కోలుకునే కుటుంబాలకు ఈ మద్యం, శ్రామిక జనం తీసుకునే మద్యం వాళ్ళ కుటుంబాల మీద ఎంత ప్రభావం పడుతుందో మన అందరికీ తెలుసు. మద్యం పాలసీ విషయంలో కూడా కుటుంబాలు, పేద కుటుంబాలు, మహిళలు ముఖ్యంగా సఫర్ అవుతున్న మద్యం పాలసీని ఇప్పుడు మా ఐక్య మహిళా సంఘాలుగా ఏదైతే చెప్పారో ఆ పాలసీని ఫాలో అవ్వాలని చెప్పి, ముఖ్యంగా లైసెన్సులు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా గవర్నమెంటే, ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి, బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలని, డీ అడిక్షన్ సెంటర్ని నెలకొల్పాలని చెప్పి, డ్రై డేగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా
ఇప్పుడు ఏదైతే మద్యం షాపులు ప్రతి సంవత్సరం మద్యం షాపులు తగ్గించాలి. మద్యం మీద వచ్చే లాభం ఏదైతే మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తున్నారో ఆ ఆదాయ వనరుల్ని తగ్గించుకొని వేరే వైపు ప్రభుత్వాలు దృష్టి మళ్లించాలని ఆదాయ వనరులకు ప్రతి సంవత్సరం తగ్గించాలా, షాపులు తగ్గించాలి. దాని మీద వచ్చే ఆదాయం గురించి ఆలోచిస్తూ కాకుండా దాన్ని ఆదాయ వనరుగానే ఇంకా చూస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అంటే అది ఇంకా ఆదాయమే, ప్రభుత్వమే దాన్ని ఇచ్చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.